13 Days 13 Nights. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ అయితే రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన సర్వైవల్ వార్ డ్రామా మూవీ ఇది. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే 2021 ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ టేక్ ఓవర్ జరిగిన టైంలో కబుల్లో ఉన్న ఫ్రెంచ్ ఎంబసీలో దాదాపు 500 మంది సివిలియన్స్ చిక్కుకుపోతారు. వాళ్ళందరినీ ఒక ఫ్రెంచ్ పోలీస్ కమాండర్ తన టీంతో కలిసి 13 Days 13 Nights ఎలా సేఫ్ గా రెస్క్యూ చేశారనేది మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇంకా మూవీ స్టార్టింగ్ చాలా ప్రామిసింగ్ గా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్, తాలిబాన్ టేక్ ఓవర్, పానిక్ అట్మాస్ఫియర్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇనిషియల్ 20 to 30 minutes వరకు మూవీ మంచి ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ ఆ తర్వాత స్క్రీన్ ప్లే స్లో అయిపోతూ ఉంటుంది. క్యారెక్టర్స్ ఎక్కువ ఇంట్రడ్యూస్ అవుతూ స్టోరీని ముందు తీసుకెళ్లడం కన్నా సేమ్ టెన్షన్ ని రిపీట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొంచెం గ్రిప్పింగ్ గా ఉండుంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ మాత్రం వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో రెస్క్యూ ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడం, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, రెస్క్యూ చేయడం, ప్రొటెక్ట్ చేయడం లాంటి సీన్స్ ఉంటాయి. ఐడియా బాగున్నా ఎగ్జిక్యూషన్ యావరేజ్ కనిపిస్తుంది. చాలా సీన్స్ రిపిటేటివ్ గా ఉంటాయి. కొన్ని థ్రిల్ మూమెంట్స్ ఉన్నా ఓవరాల్ స్క్రీన్ ప్లే స్లో ఉండడం వల్ల ఇంపాక్ట్ అంతగా వర్కౌట్ అవ్వదు. ప్రీ క్లైమాక్స్ కొంచెం బెటర్గా అనిపించినా కానీ మూవీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే రేంజ్ అయితే మాత్రం ఉండదు. ఇంకా క్లైమాక్స్ కంప్లీట్ రియలిస్టిక్ అప్రోచ్ ను ఫాలో అవుతుంది. కమర్షియల్ వార్ మూవీస్ లో హెవీ గన్ ఫైట్స్, హీరో ఎలివేషన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ తో క్లైమాక్స్ ఫినిష్ చేస్తారు. రియల్ ఇన్సిడెంట్ ని ఆనెస్ట్ గా ప్రెజెంట్ చేశారు కానీ ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే అంత రేంజ్ ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. వార్ డ్రాబ్యాక్స్ కాబట్టి ఎమోషన్స్ కి మంచి స్కోప్ ఉంది. కానీ ఎమోషనల్ సీన్స్ స్క్రీన్ మీద ఉన్న డెప్త్ ఆడియన్స్ కి కంప్లీట్ గా కనెక్ట్ అవ్వలేదు. హ్యూమన్ సర్వైవల్ యాంగిల్ ని చూపించినా ఎమోషనల్ ప్లే ఆఫ్ యావరేజ్ గా అనిపిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫ్రెంచ్ పోలీస్ కమాండర్ రోల్ లో చేసిన యాక్టర్ చాలా నేచురల్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సపోర్టింగ్ కాస్ట్ కూడా రియలిస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ గా ఉంది. వార్ అట్మాస్ఫియర్ కి ఎలివేట్ చేయడానికి హెల్ప్ చేసింది కానీ మెమరబుల్ అనిపించే రేంజ్ స్కోర్ మాత్రం లేదు. సినిమాటోగ్రఫీ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ లో ఒకటి. నైట్ షాట్స్ అని రియలిస్టిక్ గా క్యాప్చర్ చేశారు. విజువల్ క్వాలిటీ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఒక యావరేజ్ సర్వైవల్ వార్ డ్రామా అనిపించింది అంతే. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.